ఏ పారిజాతం ములియగలను సఖీ, గిరిమల్లియలు తప్ప గరిక పూలు తప్ప. ఏ పారిజాతం ములియగలను సఖీ, గిరిమల్లియలు తప్ప గరిక పూలు తప్ప. ఏ కానుకలను అందించగలను చెలి, గుండెలోతుల దాచుకున్న వలపులు తప్ప. జగతిపై నడయాడు చంచలావల్లిక, తరుణి ఆకృతి దాల్చు శరదిందు చంద్రిక, శరదిందు చంద్రిక. కల్వ పూల చెంత చేరి కైమోడుపు సేతును, నా కలికి మిన్న కన్నులలో కలకలమని విరియాలని, మబ్బులతో ఒక్క మారు మనవి చేసి కొందును. నా అంగన ఫలాంగణమున ముంగురులై కదలాలని, చుక్కలతో ఒక్కసారి సూచింతును నా ప్రేయసి నల్లని వాల్జడ సందుల మల్లియలై మొలవాలని. పూర్ణ సుధాకర బింబం మునకు వినతి సేతును, పూర్ణ సుధాకర బింబం మునకు వినతి సేతును. నా పొలతికి ముఖబింబమై కళలు దిద్దుకోవాలని, ప్రకృతి ముందు చేతులెత్తి ప్రార్థితును కడసారిగా. నారమణికి బదులుగా ఆకారం ధరించాలని. ఇంత అద్భుతమైన వీటిని ఏమన్నా గజల్స్ అనాలా, పాటలు అనాలా, గేయాలన్నారా? రాసి నాకు ఇచ్చినటువంటి మహానుభావుడికి మరొక్కసారి దండం పెట్టుకుంటూ, పాటను అంత అందంగా స్వరపరిచినటువంటి మహాదేవన్ గారికి, కుహళేందు గారికి నమస్కరిస్తూ, ఇవాళ సరిగ్గా సహకరించాడు చిరంజీవికి. కరెక్ట్గా రెండో కప్లెట్కి వచ్చేసరికి ఎంత ఏ శృతి ఇవ్వాలో తెలిసింది. చాలా సంతోషంగా ఉందండి. మీ అందరి అభిమానాలు ఇలాగే ఉంచండి. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. ఇంకెవరన్నా మణిశాస్త్రి గారు, ఈవిడ పాటలన్నీ సెలెక్ట్ చేసి నాకు ప్రతిరోజు మెయిల్స్ పంపించారు. అమ్మ నాకెందుకు పంపిస్తున్నావు తల్లి, మీకు నాకంటే ఎక్కువ తెలుసు, నాకు గుర్తుండదు పాటలు కూడాను. నిన్న మద్రాసులో ఒక తమిళ అసోసియేషన్కి ఒక కార్యక్రమం చేస్తున్నాం. నేను, నా చెల్లెలు, మా అబ్బాయి పాడాం. 1970 నుంచి 80 వరకు అని. నాకు గుర్తులేవు పాటలు. అందరూ కలిసి నాకు పంపిస్తే ఆ పాటల్లో ఒక 25 పాటలు సెలెక్ట్ చేసి పాడాను. అవన్నీ ఇప్పుడు కొత్తగా అనిపించాయి నాకు. మళ్ళీ మళ్ళీ నేర్చుకోవాల్సి వచ్చింది. మరుపు సహజం కదా. అలాగే ఆవిడ రాసిన పాటలు, నాకు పంపించిన పాటలు నాకు చాలా గుర్తులేవు. అందుకని వాళ్ళకే ఎక్కువ తెలుసు అని చెప్పి, అమ్మ మీ ఏ పాట అయినా సరే, ప్రతి సంగీత దర్శకుడు బాగా స్వర సంయోజనం చేయాలి, ప్రతి కవి కూడా బాగా పాపులర్ కావాలనే రాస్తారు. మీరు అన్ని పాటలు బాగా పాడండి చాలు. నా పాటలు కాదు, మన పాటలు అన్నాను. ఈ శ్రమ పడినందుకు వారికి కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. అందరికీ నమస్కారాలు. నమస్తే.